అహంకారముతో సలుపుచున్నాడు. ఫలాపేక్షతో సలిపినటువంటి ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి జన్మలెత్తుతున్నాడు. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి మానవుడు కర్మచే బంధింపబడినాడు. ఏ కర్మలు చేసినా ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడు ఇవి పవిత్రముగా కొనసాగుతాయి. సహజమైన ఈ కర్మలన్నింటినీ సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి. కర్మకు కర్మయోగమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి వర్తించాలి. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించినటువంటి నీవు కర్మలు, స్వార్థముతో నిరహంకారముతో ఫలాపేక్ష రహితంగా ఆచరించినవన్నీను కర్మయోగములు. ఎవరికి